ఈ వీడియోలో మలాయ్ మేకరం బ్లూ కలర్, పింక్ కలర్, వైట్ కలర్ బీడ్స్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ మేకరం తీసుకుని త్రీ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్లో వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ నుండి 1 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, మిడిల్ చైన్లో 3 టైమ్స్ 1 2 3, లాస్ట్ చైన్లో 2 టైమ్స్ 2 టైమ్స్ ఫస్ట్ చైన్, మిడిల్ చైన్ 3 టైమ్స్, లాస్ట్ చైన్ 2 టైమ్స్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ 1 2 టైమ్స్, నెక్స్ట్ చైన్ 1 టైం, మిడిల్ చైన్లో 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. 3 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి 1 టైం, మిడిల్ చైన్ నుండి 1, సెకండ్ చైన్కి బీడ్ తీసుకుంటున్నాను. థర్డ్ చైన్ మిడిల్ చైన్ నుండి 3 టైమ్స్, నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ 1 టైం సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ 1 నెక్స్ట్ వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ మిడిల్ చైన్ నుండి స్టిచ్ చేసిన 3 చైన్స్లో 1 2 3 చైన్స్లో మిడిల్ చైన్ వరకు ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 టైం సింగిల్ క్రోషెట్ 2 3 4 టైమ్స్ సింగిల్ క్రోషెట్, మిడిల్ చైన్ నుండి 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ 1 2 3, మిగిలినవి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని లాస్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, మిగిలినవి సింగిల్ క్రోషెట్లో 1 టైం స్టిచ్ చేసుకుని ఈ 3 చైన్స్లో మిడిల్ చైన్ వరకు ఇవి టోటల్ చైన్స్ 1 టైం
సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్. సెకండ్ చైన్కి వైట్ కలర్ బీడ్ తీసుకుంటాను. సెకండ్ చైన్ సేమ్ ఇదే చైన్ అండి. థర్డ్ చైన్ ఇదే చైన్ నుండి స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్ అన్ని 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి లాస్ట్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్లో 2 టైమ్స్, కార్నర్స్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్. మిగిలిన మొత్తం 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. 1 రో వితౌట్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని విత్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలా బ్లాక్ కలర్ మ్యాక్రమ్ తోటి 4 పీసెస్, దీంతో 4 పీసెస్ స్టిచ్ చేశాను. ఈ 4 పార్ట్స్ ఇలా సెట్ చేస్తున్నాను. వీటిని ఫస్ట్ ఈ 2 పార్ట్స్ జాయిన్ చేద్దాం. నీడిల్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ మలాయ్ మ్యాక్రమ్ తీసుకున్నాను. ఫస్ట్ చైన్, ఈ 2 చైన్స్లో అవుట్ సైడ్ అన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. అలాగే సెకండ్ పార్ట్ ఫస్ట్ చైన్. జారిపోకుండా ఇక్కడ ఒక నాట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ చైన్కి ఇలా తీసుకున్నాను. సెకండ్ చైన్కి 2 చైన్స్లో అవుట్ సైడ్ అన్న చైన్ నుంచి నీడల్ తీసుకుంటున్నాను. దీనికి బీడ్ తీసుకుంటాను. సెకండ్ సైడ్ అవుట్ సైడ్ అన్న చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటాను. ఇలా వస్తుంది. నెక్స్ట్ చైన్, టూ చైన్స్ నుంచి నీడిల్ ఒక సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ అన్న చైన్ నుంచి తీసుకుని వైట్ కలర్ బీడ్ తీసుకుంటున్నాను. ఈ 2 పార్ట్స్కి మిడిల్లోకి వస్తాయి అన్నమాట బీడ్స్. 1 చైన్ బీడ్స్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ చైన్, 1 చైన్ తీసుకుని బీడ్ యాడ్ చేసి సెకండ్ పార్ట్కి
అవుట్ సైడ్ అన్న చైన్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుంటాను. ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈ 2 పార్ట్స్ యాడ్ చేస్తే బీడ్స్ ఇలా వస్తాయి. కంటిన్యూ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకోవాలి బీడ్స్ తోటి. ఇలా 2 పార్ట్స్ జాయిన్ చేసి 3 చైన్స్లో మిడిల్లో వచ్చే చైన్ అవుట్ సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని దీనికి బీడ్ తీసుకుంటాను. దీనికి 3 చైన్స్లో మిడిల్లో ఉన్న చైన్ నుండి అవుట్ సైడ్ తీసుకోవాలి. దీంతో ఈ 2 పార్ట్స్ కంప్లీట్గా అటాచ్ చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ బ్లాక్ కలర్ వచ్చిన ప్లేస్లో ఏ కలరు తీసుకుని ఇవి 2 జాయిన్ చేసేటప్పుడు 1 2 3 చైన్స్లో మిడిల్ చైన్ అవుట్ సైడ్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను. 1 2 3 చైన్స్లో మిడిల్ చైన్ను అవుట్ సైడ్ నుండి తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ అవుట్ సైడ్ తీసుకుని ఇక్కడ బ్లూ కలర్ బీడ్ తీసుకుంటున్నాను. అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి తీసుకుంటున్నాను. ఇది కొంచెం టైట్ చేసుకోవాలి. బీడ్స్ తోటి 4 పార్ట్స్ ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లాక్ కలర్ మ్యాక్రమ్ తీసుకుంటున్నాను. 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి 1 టై రో మిడిల్ నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ తీసుకుంటున్నాను. ఈ 2 చైన్స్ నుంచి 1 టై సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ ఈ రోల్ మిడిల్ నుంచి ఈ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ తీసుకుని ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకుని బీడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ చైన్ మిడిల్ నుంచి ప్లేస్ నుంచి 1 టై. నెక్స్ట్ ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్
బీడ్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 చైన్ బీడ్ తీసుకున్నాను. నెక్స్ట్ రో 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ ఏం అవసరం లేదు, సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 1 రో ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 సైడ్స్ కార్నర్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని మళ్ళీ రివర్స్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్లో హ్యాండిల్ స్టిచ్ చేస్తాం. ఇలా మిడిల్లో డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ పార్ట్ స్టిచ్ చేసినట్టుగానే బోర్డర్ బీడ్స్ తోటి 1 రో సేమ్ దీనికి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 2 రోస్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 1 టైం బీడ్ స్టిచ్ చేసుకోవాలి, 1 టైం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. సెకండ్ సైడ్ కూడా ఇలా బోర్డర్లో 4 సైడ్స్ బీడ్స్ తోటి స్టిచ్ చేసి బీడ్స్ స్టిచ్ చేసిన చైన్స్లో ఈ ఇన్సైడ్ ఉన్న చైన్కి వన్ చైన్ తీసుకుంటున్నాను. దీన్ని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. కింద పార్ట్కి 2 చైన్స్, ఈ పార్ట్ ఇన్సైడ్ ఉన్న చైన్ కలిపి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద పార్ట్ 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుని ఇది ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ 3 సైడ్స్ ఇలా అటాచ్ చేసి ఇలా జాయింట్ చేసి 3 సైడ్స్ స్టిచ్ చేసాను. ఈ ఓపెన్ సైడ్ 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకొని 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఈ డిజైన్లో 1 2 3 రోస్ లీవ్ చేశాను. అలాగే ఈ డిజైన్లో 3 రోస్ లీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. టూ చైన్స్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో హ్యాండిల్స్ స్టిచ్ చేస్తున్నాను.
1 చైన్ తీసుకుని అలాగే 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 38 rows స్టిచ్ చేశాను. స్టిచ్ చేసేటప్పుడు కౌంట్ చేసినప్పుడు ఇది 1గా లెక్క పెట్టుకోవాలి. త్రీ రోస్ ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. లేదంటే చైన్స్ కౌంట్ చేసుకోవచ్చు. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఇక్కడే ఒక నాట్ తీసుకుని ఇలా తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని కాల్ చేసేస్తే సరిపోతుంది. ఇలా బ్యాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. హ్యాండిల్స్ పట్టుకోవడానికే కాకుండా తగిలించుకునే విధంగా పొడవుగా స్టిచ్ చేశాను. ఈ బ్యాగ్ బుక్స్ ఫైల్స్ లాంటివి పెట్టుకుంటాకే కాకుండా ట్రావెలింగ్లో 1 or 2 డ్రెస్సెస్ పెట్టుకునే విధంగా స్పేస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మలాయ్ మేక్రమ్ బ్లూ కలర్, పింక్ కలర్, వైట్ కలర్ బీడ్స్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేశాను.